పోలవరం పూర్తయితే అభివృద్ధిలో ఏపీతో ఏ రాష్ట్రం పోటీ పడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నల్లమల్ల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదని ఆయన తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తాము ఎప్పుడూ అడ్డుపడలేదని గుర్తు చేసిన చంద్రబాబు ఇప్పుడు తెలుగు జాతికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ తనకు అవసరమైన నీటిని వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లనే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుందని స్పష్టం చేసిన ఆయన పోలవరం ద్వారా నీటిని నల్లమల్ల సాగర్ కు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు కీలకమని పునరుద్ఘాటించిన సీఎం వచ్చే మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే మనం నల్లమల్ల సాగర్ ఈరోజు నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల్ల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. This is the biggest achievement of this government. I am thanking irrigation department. ఏదైతే మనం నల్లమల్ల సాగర్